రెండు వచనాలు మనకి చక్కటి మాటలు తెలియజేస్తున్నాయి. ఎందుకు అంటే కనుక ఈ సృష్టిని చేసిన దేవుడే, మానవుని కలిగి చేసిన తన స్వరూపంలో చేసిన తెలియజేస్తుంది. చేసిన మానవులు ఏం చేశారంటే ఫలించండి, అభివృద్ధించండి, విస్తరించి భూమిని నిర్మించండి. నిర్మించిన మానవులు ఎలా ఉన్నారు అంటే కనుక దేవుడు వ్యతిరేకంగా విషయాలు చేస్తారంటే అలాగే విస్తరించిన జనం కోసం ఈ 40 కాలంలో యశీకరణలో మాట్లాడుతున్నాడు. చదువు మాట ఏమన్నాడు? మానవుడికి రక్షణ అవసరం, బండి మీద వెళ్ళడానికి రక్షణ అవసరం అని హెల్మెట్ అనేది లేకపోతే పోలీసు వారు పైన వేస్తారు. హెల్మెట్ ఎవరికి? పోలీసు వారికి రక్షణ మనక అంటే మనకి రక్షణ ఉండడానికి హెల్మెట్ అవసరం. నీవు రక్షింపబడాలని నువ్వు క్షేమంగా ఉండాలని లేకపోతే శిక్షని పైన వేస్తారు. ఈ భూమి మీద కూడా రక్షణ నువ్వు తీసుకోకపోతే శిక్షని నష్టపడే పైన ఉండదు. అసలు చెప్పేది లైసెన్స్ లేకపోతే కనుక ఫైన్ వేస్తారు. ఎందుకు? ఒక ఇన్సూరెన్స్ రాదు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఏ యాక్సిడెంట్ అయితే జరిగితే బండికి కానీ మనిషికి కానీ లేదా అక్కడ ఇక్కడ చూస్తే ప్రభుత్వం ఇచ్చే ఇన్సూరెన్స్ అనేది రాదు, నష్టపోతాం. మనం ఈ ఆస్తులను ఆస్తులకు ఇవ్వాల్సి వస్తారు. నీకు కూడా ఏ బెనిఫిట్ ఉండదు, అందుకు ఫైన్ వేస్తారు. అలాగే నిత్య రాజ్యంలో యువకులు జీవించే వెళ్ళాలంటే కనుక రక్షణ అనేది అవసరం. ఆ రక్షణ తీసుకోకపోతే ఫైన్ అనేది ఉన్నది. నరకమే ఫైన్. యుగంగా యాత్ర పడేస్తారు. అందుకనే మానవుడికి ఏం అవసరమో వాక్యం చెప్తుంది. పాఠ్యపుస్తకం 45వ అధ్యాయం యెషయా గ్రంథంలో చదివిన మాటల్లో భూమికంద నివాసులారా, ఏ కొండకో ఇల్లు కాదు, ఏ నిలబెట్టుకో కాదు, ఏ మనిషి పెరిగి పెద్దదైన వంశానికో కాదు నువ్వు చూడవలసింది నా వైపు అని చెప్తూ, ఎవరు నువ్వు నీ వైపు చూడాలి అంటే కనుక నేనే దేవుడు చెప్పగల ఉన్నారు. సౌలా మునుపటి ఎదురునంత నీకు సాధ్యమా అంటే ఎవడో ప్రభువు నీవు చేస్తున్న యేసుని అనగా లోకం తెలుసుకోవాలంటే ఈ రెండు వచనాలు నిజంగా మానవ కోటికి భూమికంద నివాసులారా, క్రైస్తవుడే కాదు, ఓన్లీ క్రైస్తవులే కాదు, దేవుడు ఎరిగిన వారే కాదు, భూమి మీద మానవుడు అన్న ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అవసరం. అది ఎవరి ద్వారా అంటే కనుక నీ కోసం నా కోసం భూమి మీద ఉన్న సమస్త మానవ కోటి కోసం 2025 సంవత్సరాల క్రితము ఆ గొప్పత కొండ మీద సిలువ వేయబడిన యేసు వైపు చూస్తే, ఆ యేసును అంగీకరిస్తేనే రక్షణ. దేవుడు అలా చెప్పాలి. తెలియబడిన దేవుడికి అని ఒక జాతర పెట్టుకున్నారంట. అంటే దేవుడు ఎవరో తెలియదు. 3.5 కోట్ల మంది దేవుడు దేవతలుగా పిలువబడేవారు ఉన్నారు. కానీ ఆ వేదాల్లో లేదా ఉపనిషత్తుల్లో చెప్తున్న వాక్యం తెలుసా? సప్తమానికి ఏంటి అని అంటున్నారు. అంటే మానవుడికి యజమానుడు ఒకటే అంటున్నారు. మన యజమానుడు ఎవరు? అయితే ఇంకో బయట దేవుడు చెప్తున్నాడు, నేనే దేవుడు, వేరొక దేవుడు లేడు. పైన ఆకాశం ఉంటే కానీ, కింద భూమి అంటే కానీ, భూమి కింద నేల అంటే కానీ ఏ రూపంలో దైవత్వం లేదు అని ఈ బైబిల్ దేవుడు ఖచ్చితంగా నీకు నాకు చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు తెలుసా? భూమి కింద నివాసులు అందరితో మాట్లాడిన దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు తెలియదు. ప్రతి మోకాలు వంగునట్లు ఏమని చెప్తున్నాడు? మోకాలు వంగడం ఏంటి? ఆయన ఒప్పుకోవాల్సిందే, ఆయన ఒప్పుకోవాల్సిందే, ప్రతి నోరు కూడా ఒప్పుకోవాల్సిందే.
నేటి లోకంలో క్రైస్తవ్యం అనేది విరివిగానే విస్తరించింది. మరి మహాటంగా చూస్తే 3% మాత్రమే చూపిస్తుంది. లెక్కలో చూస్తే 95% అంట క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్న వారు ఉన్నారు, క్రీస్తును అంగీకరించిన వారు ఉన్నారు. కానీ వారందరూ ఎలా ఉన్నారంటే రహస్య క్రైస్తవులుగా, రహస్య భక్తులుగా అలా ఉన్నారు. కనుక వాడు ఏమవుతుంది అంటే కనుక ప్రతి నోరు ప్రతి మోకాలు పైన పొంగుతుంది తెలియజేస్తుంది. ఇక చదవబడిన సంకీర్తనలో ఆయన మొరపెట్టి ఏది లేదని దాన్ని చెప్తున్నాడు కదా, చదవమా. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే దేవునికి తెలుసు. ఇక్కడ సువార్త పాఠ్యపుస్తకంలో కూడా చదువుకున్నాక తల్లి వచ్చి ఉంటుంది రాజు గురించి ఇక్కడ మాట గుర్తు చేసుకో వచ్చంటుంది. రాజు అని రాజ్యం ఉందని పరలోకంలో రాజు నీవేనని ఎరిగిన ఎత్తిగా లేకపోతే నా పిల్లలకు తల్లిగా నా పిల్లల భవిష్యత్తు కోరిన ఆ ఉన్నతమైన ఆలోచన కలిగిన విశ్వాసాన్ని ఎదురు చెప్పుకుంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు సింహాసనాసీనుడైనప్పుడు నా ఇద్దరు కుమారులు యాకోబు నీ ఇల్లు వైపునప్పుడు ఎడమ వైపునప్పుడు అది ఏం కోరుకుంటుంది? లూసిఫర్ అనే ప్రధాన దూత నిత్యము దేవుడిని ఆరాధించేవాడు. ఆ ఆరాధకుడు ఒక పర్యాయ సభాపర్వతం మీద ప్రభు వారి పక్షం వాసనాన్ని చూసి లేనప్పుడు నేనెక్కడ అనుకున్నాడు. ఏంటి అది అంటే ఆశ. ఎవరి స్థానం వాళ్ళే. ప్రభు స్థానం మనతో భర్తీ అవుతుందా లేదా ఒక దూతగా ఎంత నీ వెనకాల ఎంత పోయింటి ఉన్నవాటికి నీతో భర్తీ అయిపోతా అంటే నా వెనకాల కొన్ని పాటలు దూతలున్నారు కదా, వారందరినీ పరిపాలిస్తున్నప్పుడు ఆ సింహాసనాల ప్రభుత్వానికి నేనే కదా అనుకున్నాడు. మనసులో ఎక్కడ దురాశను దేవుడు ఏం చేశాడట? ఎంత గెట్టేశాడు. అలా తిరుగుతూ వస్తున్నాడట. వెతుకుచుంటా దేవుడు నక్షత్రమా వెతుకుచుంటా ఎక్కడ జారపడ్డాను అసలు నీ స్థితి ఏంటి? ఎక్కడ వస్తుందా నువ్వు? అంటే మన స్థితిగతులు చూసుకోవాలి. దురాశతో దురాశ సుఖాన్ని చేతని లోపల ఎక్కువ ఉంది కదా. నీ ఆశ పక్కకు కార్యకుండా ఉండాలంటే కనుక దేవుడి చిత్తాన్ని వేడుకోవాలి. నీ ముందు మంచిది అవ్వాలంటే కనుక ప్రభు ఇచ్చేదాని కోసం నువ్వు వేచి ఉండాలి. అంతేకాని దురాశతో ఉండకూడదు. కొన్ని మాటలు నేను గుర్తు చేసేసి వాక్యాలు కింద మనం ఏర్పాటు చేసుకుంటున్న మీటింగ్ల కోసము అర్థంలో గడుపుతాం. చదువుతాం. నషీ గ్రంథము 44వ అధ్యాయంలో ఏమో అన్నింటిలో ఉన్న వారి నుంచి దేవుడు ఏమంటాడు తెలుసా? సముద్రం అవతల ఉన్న వారు ఏమంటాడు? సముద్రంలో ఉన్న వారికి భూమి కనుక ఎక్కడ ఉన్న మానవుడైన వాడికి ఈయన రక్షకుడు. ఈయన తప్ప వేరే దేవుడు లేడు. చదువుకోమాట 26వ అధ్యాయం 26వ గ్రంథము 4వ వచనం. యుగయుగములు ఎవరంటే అప్పుడప్పుడు కాదు నిత్యాశ్రయ ఎవరు
ఏంటంటే ఆ ఎక్కువ ఆశ్రయదుర్గంగా ఉన్నప్పుడు నిత్యాశ్రయదుర్గంగా ఉన్నప్పుడు ఆ దేవుడిని ఆశ్రయించుకుంటా నీ స్వరీతిని ఆశ్రయించుకుంటే నీ స్వభావాన్ని కోరుకుంటే నీ శక్తి సామర్థ్యాలు నమ్ముకుంటే కనుక అది దురాశ. అది దురాశ. నీవు దేవుని చిత్తాన్ని వేడుకునే ఆశతో ఉంటే కనుక నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తానంటున్నాడు కానీ ఈ దురాశ దుఃఖమే మిగులుస్తుంది. రోజు వేసే సంఘాల్లో ఎంతకాలం తీసుకున్నాం, ఒకసారి పేరెంట్ మీద అనుకున్నాడు రిజిస్టర్ యోగా. దురాశ ఏం బాగున్నాడు అంటే మరణాన్ని సంపాదించుకుంది. దురాశ ప్రాణం తీసింది. చదివే మన గురించి 20 అది చూడలేదా